కలుపుకోవాలండి. బెండకాయ ముక్కల్ని కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దామండి. ఇంకా చాలాసేపు వేసుకోవాలండి. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు వేసుకున్న తర్వాత ఉల్లి ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. కలుపుకోవాలి. ముందే ఉల్లి ముక్కలు వేస్తే ఇవి మాడిపోతుంది. వేసి బెండకాయలు వేసేసరికి మాడిపోయే రుచి మారిపోతుంది. అందుకని మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై. బెండకాయ ఫ్రైకి మాత్రం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వేగనివ్వాలి. సుమారు 10 నిమిషాల సమయం పట్టిందంటే ఉల్లి ముక్కలు వేసాక వేసుకోవడానికి. ఉల్లి ముక్కలు ఇలా మగ్గిపోయిన తర్వాత మాత్రమే కారం, ఉప్పు వేసుకోవాలండి. ముందు వేయకూడదు. చివరిగా ఒక 5 నిమిషాలకు కూర అయిపోతుందనగా కారము, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకున్నాం. సరిపడినంత నాకు తినే దాన్ని బట్టి వేసుకోవాలి. ఉప్పు కూడా సరిపడినంత వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. కారం మళ్ళీ ఎక్కువసేపు వేస్తే నల్లగా అయిపోయి మాడిపోయి రుచి మారిపోతుంది. ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేడికి కొద్దిగా మగ్గిపోతుంది. కొంచెం వేడికి ఉండగానే ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ వేడికి కూడా కొంచెం ఉడుకుతుంది కాబట్టి ఆపాక కొంచెంసేపు స్టవ్ పైన ఉంచుతాను. అయిపోయిందండి.